మన తొలి వెలుగు ప్రేక్షకుల అందరికీ నమస్తే. తటస్థంగా ఉంటే అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి, ఊకొని కూసుంటే ఊరు మాతలాపు తెలియదు అనే సామెత లేదు. తటస్థంగా ఉంటేనంటే అన్ని పార్టీలు డబ్బులు ఇస్తారట. నిజంగానే ఇప్పుడు ఇది బీజేపీ పార్టీ కండవ అనుకోరి. ఈ బీజేపీ పార్టీ కండవ వేసుకుంటే బీజేపీ వాళ్ళు తప్పితే ఇంకోవాలన్న చేతిలో వస్తారా? ఇక కాంగ్రెస్ ఉంటుంది, నా తాత కాంగ్రెస్, నా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఆయన ఒక్కడే ఇస్తాడు. లేదు బీఆర్ఎస్ పార్టీ కండ కప్పుకుంటాం. కేసీఆర్ వచ్చిన కాడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినా చేసిండు, మొత్తం మేము కేసీఆర్ అభిమానం బీఆర్ఎస్ అభిమానం అంటే అలా ఇస్తారు. ఇస్తారు, లేకపోతే మనదేనా ఓటు ఏముంది రానికి. ఇక నిన్న బీర్ అది నిల్లేదా ఏవక్కర్లే తీయ అనుకొని ఆ ఇల్లు దాటేసి ఇంకో ఇల్లుకి ఇస్తారు. కానీ వచ్చిన వాళ్ళల్లా మా వాళ్ళే, అంతా నా వాళ్ళే అని అంటే అందరు ఇస్తారు. ఓటర్లు చెప్పే ముచ్చటే ఇదేంటి, తటస్థంగా ఉంటే అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి. నిజంగా కూడా అందరు గుర్తులు గుర్తే ఉంటాయి. ఓటర్లు కూడా చాలా తిరిగి మళ్ళీ ఈ కాలాన కాంగ్రెస్ ఆయన చేయి గుర్తెరికే, బీజేపీ ఆయన పువ్వు గుర్తెరికే, బీఆర్ఎస్ అయినా కారు గుర్తెరికే, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు కూడా అలా గుర్తే ఉంటాయి. రాగానే ఆ బిడ్డ దాదా నీదే కాదు అమ్మ, నీదేం గుర్తు బిడ్డ, నీ గుర్తు నాకు ఎరికే బిడ్డ, మనకే ఓటు అన్నాం అనుకో, ఇది మనదేరా రాసి పెట్టుకో అంటాడు. పొద్దుకంగా వచ్చే కోట వస్తూనే ఉంటుంది, వారం రోజుల ముందు నుంచి కోట వస్తూనే ఉంటుంది. ఇక నిన్న ఓట్లు కాబట్టికే ఇవాళ ఓట్లు కాబట్టి నిన్న పొద్దుకంగా ఎన్నో కొన్ని కట్టలు ఇస్తారు. లేదు మేము ఒకటే పార్టీ అని కొంతమంది ఎడ్డిగా తిరుగుతుంటారు చూసినావు. ఇక వాళ్ళకి ఏముండే బీరు బిచ్చం కళ్ళు తెరక అంతవరకే జనాలు చెప్పే ముచ్చటే. బోరబండలోని పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనలో కొందరు ఓటర్లు వారి మనోగతం గురించి అడిగినప్పుడు చెప్పడానికి నిరాకరించారు. మేము మా మనోగతం చెప్తే ఒక్క పార్టీనే మాకు డబ్బులు పంచుతుంది, అదే తటస్థంగా ఉంటే అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు మాకు ఇస్తారని సమాధానం చెప్పారు. బరాబర్గా జనాలు తిరిగి మళ్ళీరు. ఇంకోటి గమ్మదైన ముచ్చట ఉంది. డబ్బు కోసం పని మానుకొని ఇంటి దగ్గరనే ఉన్నారట. డబ్బుల కోసం ఓట్లకు పంచుతందుకు వస్తారు కదా, మళ్ళీ మేము పనికి పోతే మళ్ళీ మా పైసలాగం కావు, అందుకోసమనే కూలిపోతే పోయింది, కూలి నాశనం అయిపోయింది. ఎక్కడ పోతే కూలి చేయకుండా చేయకపోయినాం, కానీ వీళ్ళు మాత్రం డబ్బులు పంచుతారు కదా. కూలికి పోతే ఎంత వస్తాయి? 500 600 వస్తాయి. వీళ్ళ కాడుంటే ఒక ఆయన 2500, ఒక ఆయన 3000, ఒక ఆయన 1000, ఓది పట్టిసిరా ఇవన్నీ పోతాయి అనుకొని కూలి మానుకొని మరి ఇంటి దగ్గరనే ఉన్నారట. మరికొందరు ఓటర్లు ఎన్నికల్లో డబ్బులు తీసుకొని రావడం తమ హక్కు అన్నట్టు మాట్లాడుతురంట. ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే డబ్బులు వేయాలి, కరాఖండిగా ఓటు హక్కు నీకు ఇస్తున్నందుకు నాకు డబ్బు ఎంత ఇస్తున్నామని అది ఓ హక్కు లెక్క భావించి కూడా మాట్లాడుతురంట. పైనుంచి డబ్బులు పంచమని ఇస్తే సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇంకా నిజంగానే ఇప్పుడు పైకి వెళ్ళి డబ్బులు వస్తాయి, కాంగ్రెస్ ఆయన పంపుతాడు, బీజేపీ ఆయన పంపుతాడు, బీఆర్ఎస్ ఆయన పంపుతాడు. ఆయన 10,000 వంచిన అనుకో, పలానా 4 ఇండ్లలో ఇచ్చిరాపో 10,000 రూపాయలు అని అంటే ఏం చేస్తాడు? 5,000 వెనకజేవలు పెట్టుకుంటాడు, 5,000 ముందర పెట్టుకొని 5,000 వచ్చినాయని ఆ 10 ఇండ్లకు తలా ఇన్ని వంచే ఉపాయం చేస్తాడు. మరి ఆయన కూడా బతకాలి కదా, చోటమోట లీడరు. మరి వాళ్ళ అసొంటోళ్ళకు కూడా ఇప్పుడైనా, లేకపోతే ఊకి ఇస్తారు వాళ్ళకు. వాళ్ళు నిర్మాణ దాకా పని మానుకొని వచ్చిన వాళ్ళ అంటే వరుసకు 10,000 చెప్పినా కానీ ₹1,00,000 దాకా వస్తుంటాయి. 50,000 అవతలేస్తారు, 50,000 ఇతలేస్తారు. అట్లా పరిసరాలు పడరట. వాళ్ళు పాయలు వంచమని ఇస్తే వీళ్ళ మధ్యలో తినేది ఏందని. కాంగ్రెస్కు చెందిన ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా తేడా వస్తే నేరుగా రేవంత్ రెడ్డితోనే చెప్తాము, దీనికి కారణం స్థానిక చోటమోటా లీడర్లే అని ఒకరికి ఇచ్చి ఇంకొకరికి డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అని ప్రశ్నించిందట. అబ్బా నిజంగానే అయితే రేవంత్ రెడ్డి సోపతున్నట్టుంది. రేవంత్ రెడ్డికి మంచి సోపతున్నట్టుంది. ఈ ఎలక్షన్లో మాత్రం ఏమన్నా ఉల్టా సీదా అయింది అనుకో, డైరెక్ట్ రేవంత్ రెడ్డికి కొలుస్తా, పలాని ఏరియాలో పలానోనికి ఇన్ఛార్జ్ ఇచ్చిరు సార్, ఆడు పాడైపోను అడ్డం మింగి తాల్చమైద్దాన్ని నిలివే మింగిండు, మాకేం పైసలు వేయలేదు, అందుకోసమనే మన వాళ్ళు ఓటేయలేదని రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తారట. అయితే రేవంత్ రెడ్డి సోపతగాలు ఉంటారు కదా, ఇంకో గట్ల. ఇంకా ఒకరికి డబ్బులు ఇచ్చి మరొక డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించాడు. మరో ఓటరు పలకరించగా, మా ఇంట్లో 5 ఓట్లున్నాయి, ఉదయం నుంచి ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని పని మానుకొని ఇంటికానే ఉన్నా, కానీ ఏ పార్టీ సంప్రదించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసినట. పాపం భలే బాధపడుతున్నట. పొద్దుగల్ల నుంచి ఇంటికానే ఉన్న పని మానుకొని 5 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, 5గురం కూలిపోయినా కానీ 5 2,500 వచ్చు, కానీ మరి 5 ఓట్ల కంటే దగ్గర 50,000 పక్కకేదామనే కూసురాలు, కానీ ఇప్పటిదాకానంటే వాళ్ళు వలకరించలేదంట ఆయనని. మరి ఇది ఎక్కడ పాపం కావచ్చు? 25 ఏళ్ళుగా ఎన్నికలు చూస్తున్నాం, ఇంత గుడ్డిగా డబ్బు పంపిణీ చేసిన ఎన్నికలు చూడలేదు అని వెంగళరావుకు చెందిన ఒక ఓటర్ పేర్కొండా. ఇక గిసోటోళ్ళు ఉంటారులే, మస్తు 25 ఏళ్ళ నుంచి చేస్తున్నా కానీ గిసవంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదని ఒక ఓటర్ చెప్తున్నట. ఏది చెప్పినా ఏది చేసినా కానీ
ఇయ్యాల జూబ్లీ హిల్స్లో మాత్రం దసరా దీపావళి సంక్రాంతి అన్ని పండుగలు ఒకనాడే జరుగుతున్నాయి అనుకో అదురిగా. ఓట్ల కోసం పని మానుకొని ఇంటికాడ ఉన్నాం. ఓటేస్తే పైసలు ఇవ్వాలని హక్కు కోసం అడుగుతూరు కొంతమంది. తటస్థంగా ఉంటే న్యూట్రల్గా ఉంటే అన్ని పార్టీలు ఇస్తారని డబ్బులు ఏకంగా ఓపెన్గానే చెప్పే అంతవరకు వచ్చిందంటే ఓటుకున్న బలం ఏందో వాళ్ళకి అర్థమైంది. కానీ మరి ఓటేసినాక గెలిచినాక వాళ్ళు ఏం చేస్తారనేది మాత్రం పసిగట్టలేకపోతున్నారు ఈ జనాలు.